జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 24 నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. మండల స్థాయి అధికారుల పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలపై మండల స్థాయి ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. నల్గొండ ఎంపీడీఓ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ పి శ్రీనివాస్, ఎంపీడీఓ ఎస్ వెంకటరెడ్డి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులకు ప్రత్యేకంగా రసీదు అందజేస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారానికి వారం రోజుల సమయం విధిస్తున్నామని, వారం రోజులలోపు ఎలాగైనా సమస్యను పరిష్కరిస్తున్నామని, ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఏ కారణం చేత ఆ సమస్య పరిష్కారం కాలేదో సంబంధిత ఫిర్యాదుదారుకు తెలియజేస్తున్నామని చెప్పారు. వచ్చిన దరఖాస్తులలో 99% దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని, రకరకాల కారణాల చేత 1% దరఖాస్తులు పరిష్కారం కావడం లేదని చెప్పారు. మండల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు సమర్పించవచ్చని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వారి దరఖాస్తును తీసుకొని వాళ్ళకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్లో ఒక 1 వీక్ టైం ఇచ్చి ఆ 1 వీక్లో ఏ విధంగానైనా పరిష్కారం చేయడానికి వాళ్ళకి మేము రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు 1 వీక్ వచ్చిన తర్వాత ఒకవేళ సమస్య కాకపోతే మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మూడోసారికి మాత్రము వాళ్ళు కలెక్టర్ గ్రీవెన్స్కి వెళ్ళడానికి వాళ్ళకు అవకాశము ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 99% మేము పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రతి అప్లికేషన్ సమస్యలు మెయిన్గా ఈ ప్రజాపాలన, భూమి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ఇవి 2 తప్ప వేరే తక్కువనే వస్తున్నాయి. భూమి సమస్యలు మాత్రమే ఎక్కువ వస్తున్నాయి.